ఆషాఢంలో మైసమ్మ గ్రామ రక్షణ దేవత. నమస్కారం. ఆషాఢ మాసం వచ్చిందంటే తెలంగాణ ఊళ్ళలో సందడి మొదలవుతుంది. డప్పుల చప్పుడు, బోనాల కుండలు, గోరింటాకు పరిమళం అన్నీ మైసమ్మ తల్లి కోసమే. ఈరోజు మనం తెలుసుకుందాం, మైసమ్మ తల్లి ఎవరు, ఎందుకు పూజిస్తాం, ఆషాఢ జాతర వెనుక ఉన్న కథ ఏమిటి. వీడియో చివరిదాకా వినండి. జై మైసమ్మ తల్లి. మైసమ్మ తెలంగాణ సంస్కృతిలో గ్రామ దేవతకు చాలా పెద్ద స్థానం ఉంది. ప్రతి ఊరికి ఒక కాపలా దేవత ఉంటుంది. ఇలాంటి దేవతలలో మైసమ్మ తల్లి ప్రధానమైనది. మైసమ్మ అనే పేరు మహిషాసుర మర్దిని నుండి వచ్చింది. అంటే మహిషాసురుడనే రాక్షసుడిని చంపిన దుర్గాదేవి యొక్క గ్రామ రూపమే మైసమ్మ. పూర్వకాలంలో ఊళ్ళలో కరువు వచ్చేది. ప్లేగు, మసూచి లాంటి రోగాలు వచ్చేవి. పంటలు పురుగుల పాలయ్యేవి. అప్పుడు చదువుకున్న డాక్టర్లు లేరు, సైన్స్ లేదు. కానీ జనానికి ఒక నమ్మకం అనేది ఉండేది. ఊరిని కాపాడే ఒక తల్లి ఉంది, ఆమెను మొక్కితే అన్నీ సర్దుకుంటాయి అనే నమ్మకం ప్రజలలో ఉండేది. అలా పుట్టిందే మైసమ్మ ఆరాధన. మైసమ్మ అంటే కేవలం దేవత మాత్రమే కాదు, ఆమె ఊరికి తల్లి, ఊరి సరిహద్దులను కాపాడే క్షేత్రపాలిక, రైతులకు పంటనిచ్చే అన్నపూర్ణ, జబ్బుల నుండి కాపాడే మారెమ్మ. చాలా ఊళ్ళలో మైసమ్మ గుడి చాలా సింపుల్గా ఉంటుంది. పెద్ద గోపురం ఉండదు. ఒక నిమ్మ చెట్టు కింద ఒక రాయి మీద సింధూరం పూసి అదే మైసమ్మగా పూజిస్తారు. ఎందుకంటే ఆమె ప్రకృతిలోనే ఉంది, చెట్టులో, రాయిలో, గాలిలో ఉంటుంది. ఆషాఢ మాసం ఎందుకు ముఖ్యం? హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాఢం 4వ నెల జూలైలో వస్తుంది. ఈ నెలలో 2 పెద్ద మార్పులు వస్తాయి. వర్షాకాలం మొదలు, రైతులు విత్తనాలు వేసే సమయం, పొలాలకు నీళ్లు కావాలి. ఇది దక్షిణాయనం పుణ్యకాలం అని అంటారు. దక్షిణాయనం మొదలవుతుంది. దేవతలకు రాత్రి సమయం. అందుకే ఈ నెలలో చేసే పూజలకు ఎక్కువ ఫలితం ఉంటుందని పురాణాలు చెబుతాయి. అందుకే ఆషాఢంలో మైసమ్మను మేలుకొలపాలి. ఏడాది పొడవునా ఊరిని కాపాడినందుకు కృతజ్ఞతగా బోనం సమర్పించాలి. బోనం అంటే ఏమిటి? బియ్యం, బెల్లం, పాలు, పెరుగుతో వండిన పరమాన్నం. దాన్ని కొత్త కుండలో పెట్టి పైన వేపాకులు, నిమ్మకాయ, పసుపు, కుంకుమతో అలంకరిస్తారు. ఆడబిడ్డలు దాన్ని నెత్తిన పెట్టుకొని డప్పులతో ఊరేగింపుగా గుడికి తీసుకెళ్తారు. ఇంకో ప్రత్యేకత గోరింటాకు. ఆషాఢంలో ఆడవాళ్ళు చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు. గోరింటాకు ఎర్రగా పండితే మొగుడి ఆయుష్ పెరుగుతుందని నమ్మకం. ఇది సంతోషానికి, శుభానికి గుర్తు. మైసమ్మ తల్లి గురించి ఒక పాత కథ విందాం. చాలా సంవత్సరాల క్రితం ఒక గ్రామం. 3 నెలలుగా వర్షాలు కురవలేదు. చెరువులు ఎండిపోయాయి. పశువులు దాహంతో అలమటించాయి. జనం అందరూ భయపడ్డారు. ఆ రోజు రాత్రి ఊరి పెద్ద అవ్వకు కల వచ్చింది. కలలో ఒక ఆడమనిషి నిమ్మ చెట్టు కింద నుండి వచ్చింది. చేతిలో త్రిశూలం, కళ్ళలో కరుణ. ఓ అవ్వ, నేను ఈ ఊరి మైసమ్మను. మీరు నన్ను మరిచిపోయారు. ఆషాఢం వచ్చింది, భక్తితో బోనం పెట్టండి. నేను వర్షాలను కురిపిస్తాను, ఊరిని కాపాడుతాను అని చెప్పి ఆ దేవత మాయమైనది. ఉదయాన్నే ఆ అవ్వ
ఊరంతా నాకు దేవత కలలో వచ్చి ఈ విధంగా చెప్పింది అని చెప్పింది ఆ అవ్వ. మొదట ఊరి జనం ఎవ్వరూ నమ్మలేదు. కానీ పరిస్థితి అలా ఉంది కాబట్టి సరే అని అందరూ ఒప్పుకున్నారు. మరుసటి రోజు ఆషాఢ మంగళవారం. ఊరి ఆడవాళ్ళందరూ తెల్లవారుజామునే లేచారు. స్నానం చేసి కొత్త చీరలు కట్టుకున్నారు. బోనం కుండలు వండారు. చేతులకు గోరింటాకు పెట్టుకున్నారు. డప్పుల చప్పుడుతో ఊరేగింపు మొదలైంది. ఎగిసిపడే బోనాలమ్మ, మైసమ్మ, తల్లివమ్మ అంటూ పాటలు పాడుకుంటూ గుడి దగ్గరకు వెళ్ళారు. పూజారి పసుపు, కుంకుమ, వేపాకులతో పూజ చేశాడు. జనం అందరూ అమ్మా మమ్మల్ని కాపాడు అని మొక్కుకున్నారు. ఆశ్చర్యం! పూజ అయిన గంటకే ఆకాశం నల్లగా మబ్బులతో మారింది. ఈ నల్ల మబ్బులు పెద్ద గాలి వచ్చి వర్షంగా కురిశాయి. ఈ వర్షం 3 నెలల కరువు తర్వాత వచ్చిన వర్షం అది. జనం ఆనందంతో జై జైలు కొడుతూ మైసమ్మ తల్లికి నినాదాలు అర్పించారు. అప్పటి నుండి ఆ ఊరిలో ప్రతి ఆషాఢంలో పెద్ద జాతర చేస్తారు. ఇది కథ మాత్రమే, కానీ ఇలాంటి వేల కథలు తెలంగాణలో ఉన్నాయి. మైసమ్మ జాతర 3 రోజులు జరుగుతుంది. మొదటి రోజు బోనాల ఊరేగింపు, ఆడవాళ్ళు బోనం తీసుకెళ్ళడం. రెండవ రోజు రంగం, పూజారి మైసమ్మ ఆవేశంతో భవిష్యత్తు చెప్తాడు. ఊరిలో ఏం జరుగుతుంది అని అడుగుతారు. మూడవ రోజు సారే, ఊరి పెద్దలు అమ్మకు కొత్త చీర, నగలు సమర్పిస్తారు. ఆ తరువాత డప్పులు కొట్టుకుంటూ, డ్యాన్స్ వేసుకుంటూ, కోలాటం చేసుకుంటూ, సంబరాలు జరుపుకుంటూ జాతర జరుపుతారు. జాతరలో డప్పు చాలా ముఖ్యం. డప్పు చప్పుడు వింటేనే ఒళ్ళు పులకరిస్తుంది. యువకులు డప్పు కొడుతూ డ్యాన్స్ వేస్తారు. కాబట్టి మైసమ్మ అంటే ఒక రాయి కాదు, ఒక విగ్రహం కాదు. మైసమ్మ అంటే ఊరి ఐక్యత, కష్టంలో కలిసి ఉండటం, ప్రకృతిని గౌరవించటం. ఈరోజు సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా రైతు ఇంకా ఆషాఢంలో మైసమ్మకు మొక్కుతాడు. ఎందుకంటే భక్తి, నమ్మకము ధైర్యాన్ని కలుగజేస్తాయి. నిజమైన భక్తి ఉంటే అమ్మ తప్పకుండా కరుణిస్తుందని నమ్మకం ఆ రైతులకు ఉంది. మీ ఊరిలో మైసమ్మ జాతర ఎలా జరుగుతుంది కామెంట్లో చెప్పండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. జై మైసమ్మ తల్లి.